ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. భారత రాజ్యాంగంలో చేసిన మొదటి సవరణ దీనికి సంబంధించినది? ప్రాథమిక హక్కులకు సంబంధించింది. తర్వాత ప్రశ్న. 2 పర్యాయాలు భారత రాష్ట్రపతిగా సేవలందించిన నాయకుడు క్రింది వానిలో? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. తర్వాత ప్రశ్న. నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన సరైన సమాధానం గుర్తించండి క్రింది వానిలో? ఎన్ఎస్జికి సంబంధించి ఏబీసీ మాత్రమే సరైనవి. ఎన్ఎస్జి ఎలాంటి తప్పులకు తావలేకుండా పనిచేసే ప్రపంచ స్థాయి బలగాల ఫెడరల్ కంటింజెన్సీ. ఇది కరెక్ట్. విధంగా 1985 అక్టోబర్లో ఏర్పడింది అనమాట ఎన్ఎస్జి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అనేది. విధంగా దీని యొక్క నినాదం చూసినట్లయితే సర్వత్రా సర్వోత్తం సురక్ష. ఏబీసీ మాత్రమే సరైనవి నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. జననాయక్ కార్పొరేట్ ఠాకూర్ అని పిలుస్తారు. అదేవిధంగా లాలా లజపత్ రాయ్ని పంజాబ్ కేసరి అని పిలుస్తారు. పంజాబ్ కేసరి. దేశబంధు అనే బిరుదు ఎవరికి కలదు? దేశబంధు చిత్తరంజన్ దాస్. బాల్ గంగాధర్ తిలక్ లోకమాన్య అనే బిరుదు కలదు. ఇవి సరైన సమాధానం. తర్వాత ప్రశ్న. వందే మాతరం గేయం మొదటగా ఈ నవలలో రాయబడింది? వందే మాతరం గేయం అనేది మొదటగా ఈ నవలలో రాయబడింది. ఆనందమఠంలో రాయబడింది. ఆనందమఠం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిని సరైన జతలను గుర్తించండి. ఇచ్చిన వాటిలో ఏబిడి మాత్రమే సరైన. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం మార్చి 20ని జరుపుకుంటారు. ఇది కరెక్టే. ప్రపంచ రెడ్ క్రాస్ దినం మే 8. ఇది కరెక్టే. అదేవిధంగా అంతర్జాతీయ మానవ సంఘీభావ దినం డిసెంబర్ 20. ఇది కరెక్టే. ప్రపంచ జనాభా దినం జూలై 17 ఇచ్చేది రావండి. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారో ఆన్సర్ కామెంట్ తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న. భారతరత్న అవార్డు గ్రహీత కానివారు క్రింది వానిలో? భారతరత్న అవార్డు గ్రహీత కానివారు డిఎస్ కొఠారి. వీళ్ళందరికీ వచ్చింది. ఎస్ రాధాకృష్ణకి వచ్చింది. నానాజీ దేశ్ముఖ్కి, ప్రణబ్ ముఖర్జీ గారికి. తర్వాత ప్రశ్న. అస్సాం దుఃఖదాయినిగా ఈ నదిని పిలుస్తారు? అస్సాం దుఃఖదాయినని ఈ నదిని పిలుస్తారు. బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు. తర్వాత ప్రశ్న. భయాన్ని అనుభూతి చెందనివాడు ధైర్యవంతుడు కాడు. ఆ భయాన్ని జయించిన వాడే ధైర్యవంతుడు అని అన్నది క్రింది వానిలో? భయాన్ని అనుభూతి చెందినవాడు ధైర్యవంతుడు కాడు. ఆ భయాన్ని జయించిన వాడే ధైర్యవంతుడు అని అన్నది ఎవరంటే నెల్సన్ మండేలా వ్యాఖ్యానించారు. తర్వాత ప్రశ్న. ఉజ్వల స్కీమ్ దీనికి ఉద్దేశించింది? ఉజ్వల స్కీమ్ అనేది దీనిని ఉద్దేశించింది. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం కోసం ఉద్దేశించింది ఉజ్వల స్కీమ్. తర్వాత ప్రశ్న. హల్దీఘాట్ యుద్ధం వీరి సైన్యాల మధ్య జరిగింది? హల్దీఘాట్ యుద్ధం వీరి సైన్యాల మధ్య జరిగింది. రాణా ప్రతాప్ మరియు అక్బర్కి మధ్య జరిగింది హల్దీఘాట్ యుద్ధం. ఇంపార్టెంట్ ప్రశ్న. భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం తమ ప్రాంతీయ భాషను అధికార భాషగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది? 345వ అధికరణ. భారత రాజ్యాంగంలోని 345వ అధికరణ తమ ప్రాంతీయ భాషను అధికార భాషగా స్వీకరించుటకు రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది. 345వ అధికరణ. తర్వాత ప్రశ్న. లిపి అనే సంస్కృత పదం పారశీక భాషలోని ఈ పదం నుంచి ఏర్పడిందని బర్నెల్ పేర్కొన్నారు? డిపి అనే పదం నుంచి ఏర్పడిందని బర్నెల్ పేర్కొన్నారు. లిపి అనే సంస్కృత పదం పారశీక భాషలోని డిపి అనే పదం నుంచి ఏర్పడిందని బర్నెల్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రం గుండా పోతుంది కర్కట రేఖ అనేది. త్రిపుర రాష్ట్రం గుండా పోతుంది కర్కట రేఖ అనేది. తర్వాత ప్రశ్న. ఈ నాట్య రూపం తొలుత సాదిర్ అట్టమని పిలువబడింది? సాదిర్ అట్టమని. భరతనాట్యం పిలువబడింది సాదిర్ అట్టమని. తర్వాత ప్రశ్న. స్థానిక వృక్ష జాతులతో తక్కువ ప్రదేశంలో ఎక్కువ చెట్లను పెంచే జపాన్ అటవీ పెంపక విధానం పేరు?
మియావాకి. మియావాకి. తర్వాత ప్రశ్న, చైనా సామాజిక మాధ్యమం టిక్టాక్ యొక్క మాతృ సంస్థ బైట్ డ్యాన్స్. తర్వాత ప్రశ్న, దీనిని అధ్యయనం చేస్తుంది. మానవ శరీరం యొక్క విధుల గురించి అధ్యయనం చేస్తుంది. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్.